నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సింగరేణి నూతన ఎస్టీ లైసెన్స్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు బక్కి వెంకటయ్యను సాధారణంగా స్వాగతించి సముచితంగా సత్కరించి అభినందించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు సంఘ నాయకులు. సింగరేణిలో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల కళ సాకారం అయింది. ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సింగరేణిలో గణనీయ సంఖ్యలో ఉండి ఉత్పత్తికి మూల కారణమైన ఎస్సీ కార్మికులకు వారి సమస్యలను విన్నవించడానికి ఒక కార్యాలయం లేక, ఆలకించడానికి ప్రత్యేకంగా ఒక పెద్ద దిక్కు లేక, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించలేక గత దశాబ్దాల కాలంగా ఎస్టీ లైసెన్స్ సెల్కు ఒక కార్యాలయం కావాలని, దాని పరిపాలన చూసుకోవడానికి ఒక సమర్థుడైన అధికారి కావాలని సాగుతున్న పోరాటాల కల నేటికి సాకారం అయిందని, దీని ప్రారంభోత్సవానికి సహృదయుడు, దళిత జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ బక్కి వెంకటయ్య గారి చేతుల మీదుగా జరగడం ఎంతో ఆనందదాయకమని భారతరత్నం అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి సినీగీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. సింగరేణి హెడ్ ఆఫీస్లో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఎస్టీ లైసెన్స్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ బృందం సాధనంగా స్వాగతించి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సమయంలో ముఖ్య నాయకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ని ఈ జిల్లాలోనే బలమైన అంబేద్కర్ వారసుడని, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తాడని బక్కి వెంకటయ్యకు పరిచయం చేయగా, వారు ఎంతో ఆనందంతో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ను కౌగిలించుకుని సభాష్ సోదరా అని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నాయి నూతన సింగరేణి ఎస్టీ లైసెన్స్ కార్యాలయ ఏర్పాటుకు మనందరికీ అభిమాన పాత్రులు. సింగరేణి అభివృద్ధి ప్రదాత, అంబేద్కర్ ఆశయాల వారసుడు, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్ గారి సహకారం, సౌజన్యం ఎంతో ఉన్నదని, కానీ వారు ఈనాటి కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం ఎంతో దురదృష్టకరమని, అంతేకాకుండా సింగరేణి రిటైర్డ్ జేఎం అందెల ఆనందరావు కృషి అనన్య సామాన్యమని, సింగరేణి ఎస్సీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు వారి బృందం మరియు ఎస్టీ అసోసియేషన్ నాయకులు వారి బృందం యొక్క కృషి అభినందనీయమని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యముగా దీనికి ఇన్ఛార్జిగా అంకితభావం, కృషి దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమ, మంచి పరిపాలన, దక్షత గల మంచి మనిషి, స్నేహశీలి, పరోపకారి, నిరంతర సేవా తత్పరత కలిగిన డిజిఎం పర్సనల్ ఐఆర్పిఎంకే అజయ్ కుమార్ను నియమించడం ఎంతో సముచితము, సహేతుకము, సమంజసం అని ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ను, రిటైర్డ్ జేఎం అందెల ఆనందరావును, డీజీఎం పర్సనల్ కె అజయ్ కుమార్ను, సింగరేణి ఎస్సీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావును, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ బృందం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో గౌరవనీయులు బక్కి వెంకటయ్య, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, రేణికుంట్ల ప్రవీణ్, అందెల ఆనందరావు, కె అజయ్ కుమార్, అంతోటి నాగేశ్వరరావుతో పాటు సంఘ నాయకులు మరియు సామాజిక బహుజన ఉద్యమ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, సీనియర్ దళిత బహుజన నాయకులు కాకెల్లి సైమన్, పూల రవీందర్, కొప్పరి నవతన్,
మహిళా నాయకురాళ్లు శ్రీమతి బడికల పుష్పలత, శ్రీమతి కల్పన, శ్రీమతి లావణ్య తదితరులు పాల్గొన్నారు.